విజయవాడలో ఉన్న డ్రై ఫిష్ మార్కెట్ అండి. ఇది ఎండు చేపల మార్కెట్ అన్నమాట. మాకు అన్నీ విజయవాడలో దగ్గరగానే ఉంటాయండి. ఎందుకంటే మాది 3 టౌను, ఇవన్నీ 1 టౌన్లో ఉంటాయి అన్నమాట. అందుకని మొన్న మా మనవరాలకి తయారు చేసుకోవడానికి వెళ్ళాం కదా, అప్పుడు మా వారు ఇవన్నీ తిప్పి తీసుకొచ్చారు. ఈ ఎండు చేపల మార్కెట్ కేబిఎన్ కాలేజీ పక్క సందులో నుంచి వెళ్తే కేబిఎన్ కాలేజీ వెనకమాల ఉంటుంది అన్నమాట. ఇక్కడ అన్ని రకాల ఎండు చేపలు, ఇంకా ఆదివారం వస్తాయి కనుక పచ్చి చేపలు కూడా ఉంటాయండి. ఇంకా చికెను అవన్నీ కూడా అమ్ముతారు. ఇంకా రొయ్య పట్టు, మామూలుగా రొయ్యలు ఉంటాయి కదండి, వాటిని బాగా ఎండపెట్టేసిన తర్వాత ఆ రొయ్యలు కూడా ఉంటాయి. బీరకాయ రొయ్యల కూరలు అయితే బాగుంటాయండి. నెత్తట్లు అయితే ఎందులోకైనా బాగుంటాయి అన్నమాట. ఇంకా అన్ని రకాల ఎండు చేపలు అన్నమాట. ఇంకా రొయ్య పట్టు ఏమో టేకు చేపలు అంటామండి మేమైతే కనుక. ఇదిగోండి మా వారు తీసుకొస్తున్నారు. ఇళ్ళంపట అయితే కనుక 100 గ్రాములే 100 రూపాయలు తీసుకుంటారు. అక్కడ అర కేజీ 100 రూపాయలు, పావు కేజీ 100 రూపాయలు ఉన్నాయి. ఇట్లాగ సందులుగా ఉంటాయండి. 1-2 కొట్లు కాకుండా చాలా కొట్లు ఉంటాయి అన్నమాట. ఇంకా ఆదివారం వస్తే ఇక్కడ చోరు బజార్ అని కూడా జరిగిద్దండి. ఇంకా ఇదిగోండి లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇట్లా ఇవన్నీ పాత బట్టలు అవన్నీ అనమాట. అందరూ అన్నీ కొత్తవి కొనుక్కునే వాళ్ళు ఉండరు కదండి, పాతవి కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటాయి. ఇంకా కూరగాయలు కూడా ఉంటాయి బయట సందులో ఇట్లా వచ్చిన తర్వాత. మనం ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత మనకి ఏమేమి అవసరమో అన్నీ ఉంటాయండి, మనం చూసుకొని కొనుక్కోవాలంతే. ఇంకా నా వీడియోలు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇంకా చోరు బజారు కూడా వీడియో తీసి చూపిస్తాను. ఇదిగోండి రైల్వే స్టేషన్. ఇంకా మా వారు తీసుకెళ్ళమంటే ఒక దగ్గరికి అన్నిటికి దగ్గరికి తీసుకొస్తారనమాట. ఇంకా ఇవన్నీ తిరిగి రావడానికే టైం పట్టిందండి. థ్యాంక్ యూ అండి.